మద్యం కుంభకోణంలో జరుగుతున్న ఈడీ దాడుల్ని పక్కదారి పట్టించేందుకే జగన్ ప్రెస్ మీట్లతో హడావిడి చేశారని ఎంపీ చింతకాయల విజయ్ అన్నారు. జగన్ చెబుతున్న జెన్జీ తరమే 24 ఎన్నికల్లో వైసీపీని 11 సీట్లకు తీసుకొచ్చిన సంగతి మరిచిపోయారా అని ప్రశ్నించారు. మద్యం దందాలో ఈడీ తన వరకు వస్తుందనే భయం జగన్లో కనిపిస్తుందని తెలిపారు. రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన భాష్యం రామకృష్ణ, విజయ్ అధికారుల నుంచి ధృవీకరణ పత్రాలు అందుకున్నారు. ఈడీ రైట్లు జరుగుతున్నాయి పక్క రాష్ట్రంలో. జరుగుతున్నప్పుడు డైవర్సిఫైయింగ్ పాలిటిక్స్ చేయడం. ఈ డైవర్సిఫైయింగ్ పాలిటిక్స్కి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి. ఎందుకు నేను మాట అంటున్నానంటే, అక్కడ కెసిరెడ్డి మీద జరుగుతున్నాయి, దాని తర్వాత మీ పిఏల మీద జరిగాయి. ఇవన్నీ కూడా కప్పి పెట్టడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి దుమ్మెత్తాలి. ఇప్పుడు మడ్స్లింగింగ్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఎక్కడన్నా నిరూపించి ఫస్ట్ లీక్ అన్నారే, లీక్ అని చెప్పి పేపర్ లీక్ అని చెప్పారు. ఇప్పుడు పేపర్ లీక్ ఒక్క సాక్ష్యమైనా నువ్వు చూపెట్టంటే వెంటనే దాన్ని వచ్చి స్కామ్ అంటారు. ఈరోజు దగా అంటున్నారు, మోసం అంటున్నారు, వెన్నుపోటు అంటున్నారు. ఈ పదాలన్నిటికీ కూడా నువ్వు అడ్రస్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీకు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, కోడి కత్తికి కానీ గులకరాయికి కానీ, మళ్ళీ మనకి ఏది తీసుకున్నా బాబాయ్ గొడ్లకు కానీ ఏదైనా కూడా ప్యాంటు షర్ట్ వేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని మళ్ళీ కప్పిపెట్టుకోవడానికి ఈరోజు మళ్ళీ కాక్రోచ్, జంజీ, జన్ ఆల్ఫా కొత్త వర్డ్స్ అని వాడుతున్నారు. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే, మొన్న ఎలక్షన్స్ అదే జంజీ, అదే జన్ ఆల్ఫా ఎవరైతే ఓటు హక్కు వచ్చిందో వాళ్ళందరినీ కూడా తుడిచిపెట్టేశారు. మిమ్మల్ని 11కి తీసుకొచ్చారు 151 నుంచి. ఈరోజు అందుకనే జంజీ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో తొక్కి పెట్టేసి సింగిల్ డిజిట్ తీసుకొచ్చేస్తారు. అంటే ఆయన తలుపు తట్టి దాకా వస్తుంది కదండి. ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటే వీళ్ళందరూ నోరెత్తారంటే ఎక్కడి నుంచి ఆ కింగ్ పిన్ ఎవరనేది తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఆ కింగ్ పిన్ ఎవరనేది బయటకు వచ్చింది అనుకో, ఆ బాస్ ఎవరో తెలుస్తుంది కదండి. ఈ షాడో బాస్ ఎవరనేది ఇంపార్టెంట్ కదండి. ఈ షాడో బాస్ని పట్టుకుంటారు. ఆ షాడో బాస్ని ఎవరు అనేది తనకు తెలుసు. అక్కడ బాబాయ్ హత్య విషయంలో కూడా షాడో బాస్ ఎవరనేది తనకు తెలుసు.